హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అసలు ఈ స్కామ్ ఏదైతే ఉందో నాకు అసలు అనుకోలే ఇట్లా కూడా జరుగుతుంది అని. సో దీని గురించి చెప్పే ముందు మీరు ఏం చేస్తారంటే, మీరు అలర్ట్గా ఉండండి. ఇలాంటి విషయాల్లో మీరు కరెక్ట్గా అలర్ట్గా ఉండాలి. ఇలాగ ఎవరైనా మన దాంట్లో మన సరౌండింగ్లో ఎవరైనా ఇంట్లో వర్క్ చేస్తున్నా మీరు కొంచెం దాన్ని స్ట్రిక్ట్గా చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడతానంటే లీడ్స్ గురించి అండి. లీడ్స్, ఓకే, లీడ్స్ అంటే మనం ఫర్ ఎవర్లో చేసుకున్న లీడ్సే. దానివల్ల అయిన స్కామ్ వల్ల కొంతమంది నష్టపోయారు. ఎలా నష్టపోయారు కూడా చెప్తాను వినండి. సో దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి స్కామ్ అలర్ట్స్ కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ అన్నిటి విషయాలు నేను చెప్తాను. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మీకు అన్ని డీటెయిల్స్గా వస్తాయి అన్నమాట. అలాగే లైక్ చేయండి, షేర్ చేసి హెల్ప్ చేయండి. ఓకే, అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. మీది ఏ ఊరో కమెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏమైందంటే, లీడ్స్ కోసం చాలామంది చాలా టైప్గా వెతకడం కానీ చేయడం కానీ జరుగుతుంది. అవునా కదా? యా. సో కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి. ఎట్లా అంటే ఫేక్ కంపెనీస్, కావాలని ఫర్ ఎవర్ కోసమే చేశామండి అని చెప్పి కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో లీడ్స్ అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ప్రతి కంపెనీకి వాళ్ళు చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎలా అంటే జస్ట్ ఫర్ ఎవర్ కోసమే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇస్తారంటే, మీకు ఈ ఆఫర్స్ చూస్తే మీరు కూడా అనుకుంటారు, యా ఇది చాలా బాగుంది, మీరు టెంప్ట్ అయిపోయి ఇందులో లీడ్స్ కొనడానికి ముందెళ్తారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఫస్ట్ వీళ్ళు ఎలా చేస్తారంటే, మీకు చాలా తక్కువ కాస్ట్లో చేస్తాం, తక్కువ కాస్ట్లో మీకు లీడ్స్ చేసేస్తాం, మీకు మంచి లీడ్స్ వస్తాయి, ఎవరెవరో కావాలని ఫేక్ ప్రూఫ్లు చూపించి మిమ్మల్ని నమ్మిస్తారు. నమ్మించిన తర్వాత మీరు ఎలా మోసపోతారో చెప్తానండి. ఇక్కడ వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. బ్రౌన్స్ అని, సిల్వర్ అని, గోల్డ్ అని, డైమండ్ అని, ప్లాటినం అని. సో ఇలా ప్యాకేజెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తారంటే, ఫస్ట్గా మీరు ప్యాకేజెస్ తీసుకోవడంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు బాగా చెప్తారు. అంటే మీరు ఈ ప్యాకేజెస్ తీసుకోగానే మీకు కాల్స్ వచ్చేస్తే మీరు మాట్లాడేస్తారు, కన్ఫామ్గా మీకు చూసి కంప్లీట్ చేసుకుంటారు, మాది గ్యారంటీ. ఒకవేళ మీకు ఒక 10 కాల్స్ వస్తే మినిమం 5 నెంబర్స్, ఓకే, మినిమం 5 నెంబర్స్ అంటారు. అంటే 10 కాల్స్లో మినిమం 5 నెంబర్స్ చూసి కంప్లీట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని మాత్రమే మీకు సెండ్ చేస్తామంటారు. సో మీరేంటి అదేదో బాగుందని చెప్పి చేస్తారు. ఫస్ట్ ఏం చెప్తారు, మీకు ఇలా ఇన్ని ఆఫర్స్ చూపిస్తారు. 5 ఆఫర్స్. బ్రౌన్స్ అని ఒకటి ప్యాకేజ్, సిల్వర్ ప్యాకేజ్, గోల్డ్ ప్యాకేజ్, డైమండ్ అండ్ ప్లాటినం, మొత్తం 5 ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్యాకేజెస్ బెస్ట్ అని అంటే, మనం ఫస్ట్ ఏం చేస్తాం, తక్కువలో చేసేసుకుందాం అని చెప్పి తక్కువలో చేస్తారు. సో ఫస్ట్ బ్రౌన్స్ చేస్తారు. సో ఓకే, ఏమైందంటే ఆ బ్రౌన్స్ చేసిన వెంటనే మీకు కాల్స్ ఎందుకు రావండి? బ్రౌన్స్లో అంత ఫ్యూచర్స్ ఉండవండి. మీరేం చేస్తారు, బ్రౌన్స్లో పెట్టగానే మీరు బ్రౌన్స్లో ఎట్లా అంటే ఒక 500, 800 అలా ఉంటుంది. సో మీరు దానికి ఓకే అని చెప్పి చేసుకుంటారు. ఒక 1.5 మంత్ అలా ఉంటుంది. అది మీరు ఓకే అని చెప్పి చేసుకున్న తర్వాత ఏమైందంటే మీకు కాల్స్ ఏమైంది, ఎన్ని రోజులు అయింది, 15 days అయితే కాల్స్ రావు, 20 days అయితే కాల్స్ రావు. సో మీరు వాళ్ళకి కన్సల్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి కానీ మీకు మెసేజ్ ద్వారా కానీ లిఫ్ట్ చేసి, ఇలా అండి మీరు కాల్స్ వస్తాయన్నారు కదా, ఎందుకు రాలేదు అని అడిగితే, అది బ్రౌన్స్ కదండి, లోది, సో దానికి ఎక్కువ మేము రిఫరెన్స్ ఇవ్వం, కాకపోతే ఏంటంటే మీ లక్ బట్టి వస్తుంది అంటారు. సో తర్వాత మీరేం చేస్తారు, సిల్వర్ తీసుకుంటే బెస్ట్ అండి అంటే, లేదండి మీరు ప్లాటినం తీసుకోండి, లాస్ట్ది ఎక్కువ ప్యాకేజ్ అయినా మీకు మంచిగా ఉంటుంది అంటారు. ఓకే, మేమంతా బడ్జెట్ పెట్టలేమంటే, కాకపోతే గోల్డ్ కూడా చాలా బాగుంటుందండి అంటే, డైమండ్ గోల్డ్ కూడా బాగుంటుంది, సో ఆ ప్యాకేజ్ తీసుకుని అంటారు. సో ఆ ప్యాకేజ్ వచ్చి మొత్తం 5,000 రూపీస్. సో నువ్వు ఆ ప్యాకేజ్ తీసుకుంటావు, 1 month ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఏమైంది, కాల్స్ రావు. అంటే వస్తాయి కదా, నార్మల్గా ఏదో మనకు మామూలుగా వస్తాయి కదా, అలాంటి కాల్సే వస్తాయి. సో దానివల్ల నీకు ఎలాంటి యూజ్ ఉండదు. అండ్ అలాగే ఇంకేమన్నారంటే, అంటే మీరు గోల్డ్ తీసుకున్నారు కదండి, సో ఇక్కడ మేము మీకు బ్యాకప్ చేయము, సో మా వాళ్ళు ఎవరు ఉండరు మిమ్మల్ని బ్యాకప్ చేయడానికి, సో 5,000 దానికి బ్యాకప్ చేయలేరు, సో మనం కూడా అందరికి ఇచ్చుకోవాలి కదా అన్నట్టుగా మాట్లాడతారు. సో తర్వాత ఏం చేస్తారు, సరే అండి ఏదైతే అదైందని చెప్పి బయట అప్పు తెచ్చాడంట. తెచ్చి సో తను డైమండ్ తర్వాత బ్రౌన్స్ ఉంది కదా, సో బ్రౌన్స్ తీసుకున్న డైరెక్ట్
పెద్ద ప్యాకేజ్. సో డైమండ్ వచ్చి 10,000 అన్నారు, బ్రౌన్స్ వచ్చి 15,000 అన్నారు. ఓకే పర్లేదు, 15,000 పర్ మంత్ తను కట్టేసి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు ఇంకంతే, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నీ షట్ డౌన్ చేసి, సో అంత అలా అయిపోయింది. సో తనకి ఏం లీడ్స్ రాలేదు. సో తను 15,000, 5,000 అండ్ 800 మొత్తం 16,000 సారీ అంతే 5,000 ఈ యొక్క 15,000 20,000 ప్లస్ 20,800 మొత్తం లాస్ అయిపోయింది. సో ఇంత ఇన్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు లీడ్స్ ఎలాంటి కావాలి, ఒక మంచి కంపెనీ వాళ్ళకి కావాలంటే నేను సర్చ్ చేసి మీకు చెప్తాను కావాలంటే. ఎందుకు లీడ్స్ దాని గురించి ఎందుకు మీరు తొందరపడకండి. మీరు మీ వంతు మీరు ట్రై చేయండి, పక్కన వాళ్ళతో ట్రై చేయండి. సో మీకోసం మంచి లీడ్స్ చేసేది ఏదైనా ఉంటే దాన్ని నేను తీసుకొచ్చి మీకు కన్ఫామ్గా చెప్తాను. అప్పుడు చెప్పినప్పుడైనా మీరు దాన్ని యూస్ చేసుకోండి, ఓకేనా? అప్పుడైనా ఓకే. అండ్ మీకు ఎలా చేయాలో ఇంకోటి, వాట్సాప్లో కొంతమందికి అవ్వట్లేదు వాట్సాప్ బిజినెస్ ద్వారా. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా మీకు మళ్ళీ ఒకసారి సపరేట్గా డీటెయిల్గా వీడియో పెడతాను. ప్లస్ ఎవరైనా చేసే వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు, అది నేను ట్రై చేసి నాకు వర్కౌట్ అవుతాయి అప్పుడు నీకు చెప్తాను, ఓకే ఓకే. అండ్ ఇంకో విషయం, లీడ్స్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టచ్చు, కానీ ఇట్లా వేరే వాళ్ళకి ఇచ్చి చేయించి వాళ్ళు నిజంగా చేస్తున్నారో లేదో తెలియదు, మనీ అయితే తినేస్తున్నారు. సో మీరేంటంటే ఎక్కువ గోల్స్ పెట్టుకొని బాగా దాని మీద దృష్టి పెట్టుకొని ఫర్దర్ మీద. సో 15,000 పోతే పోయింది, మనకి ల్యాక్స్లో వస్తాను ఒక అతి ఆశతోటి మీరు అంత అమౌంట్ పెట్టి ఇప్పుడు ఫెయిల్ అయ్యారు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ గుడ్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్ అయ్యాడు, కాకపోతే ఎక్కడొకక్కడ మంచి సక్సెస్ దొరికిద్ది. కన్ఫామ్గా ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఎతికి మీకు తీసుకొస్తాను దాని గురించి కూడా. అండ్ నేను తను ఎలా అంటే దగ్గర మెయిల్స్ చేశాడు, ఒక దగ్గర 20 టైమ్ మెయిల్స్ చేశాడు, ప్లస్ కాల్స్ అంతా మొత్తం చాలా, అంటే ఎవరు కాల్స్ ఎత్తట్లేదు. బికాస్ ఆఫ్ 3 బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవరు మిగతా 2 ఇవన్నీ 3 కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం ఇది అవుతుంది. సో ఆ 2 కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా చేస్తున్నాను. సో 3 ఇస్ ఫెంటాస్టిక్, ఓకే. ఇది జస్ట్ ప్రొడక్ట్స్ కోసమే. సో నేను అందుకే ఎక్కువ లీడ్స్ చేయట్లేదు. లీడ్స్ వల్ల ఎక్కువ మనీ వేస్ట్ చేయడం ఎందుకని తెలిసిన వాళ్ళకి చెప్తుంటే వాళ్ళే చేయడం జరుగుతుంది. లీడ్స్ ప్రకారం ఎలా అంటే, ఫస్ట్ మీకు చెప్పేది ఏంటి, లీడ్స్ అనేది వస్తుంది, మనకి పంపిస్తారు, దాన్ని పెట్టుకునే క్యాపబిలిటీ మనలో ఉండాలి. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, ఓకే. అది మనం ఇచ్చే ఇన్విటేషన్ కానీ అదంతా మీ టీం, ఓకే. మీకు ఇచ్చే స్పాన్సర్, మీకు ఇచ్చే ట్రైనింగ్, మీ స్పాన్సర్ ఇచ్చే ట్రైనింగ్ బట్టే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు స్పాన్సర్ ఇచ్చే ట్రైనింగ్ అంటే, మామూలుగా మనం బయట నేర్చుకోవాలంటే దానికి దగ్గరలో 30,000, 40,000 పెట్టి మనం కోర్స్ తీసుకుంటేనే మనం ఎలా ఇన్విటేషన్ నేర్చుకోగలుగుతాం అండ్ మాట్లాడగలుగుతాం. ఇదంతా జస్ట్ ఒక 2-3 months పట్టిద్ది. క్యాపబిలిటీ ఉంటే 1 monthలో మీరు నేర్చుకోగలుగుతారు. అదంత అమౌంట్ చేసి, అంత అమౌంట్ కట్టి మనం చేయాలి. సో అది లేకుండా మన టీం వాళ్ళు మనకు ఫ్రీగా నేర్పిస్తున్నారు అంటే బెనిఫిట్. కాకపోతే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే దృష్టి అవసరము. సో ఓకే, ఆయనకి ఇంకా మంచి సక్సెస్ ముందులో వస్తుంది, కానీ చాలా లాస్ అయ్యారు కదా. ఓకే, ఇట్లాగా ఎవరైనా సరే మీరు లీడ్స్ ద్వారా మీరు ఎప్పుడైనా లాస్ అయితే, అది ఏ కంపెనీయో, ఓకే, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కొంచెం అవి నాకు పెట్టండి. సో మీలాగే ఎంతమంది ఇలాంటి ఫేక్ కంపెనీస్ ద్వారా, లీడ్స్ ద్వారా, ఆ లీడ్స్ ఫేక్ కంపెనీస్ ద్వారా లాస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు ఒక రెడ్ అలర్ట్ లాగా ఓకే పెట్టేద్దాం, వాళ్ళు ఇలా స్కామర్స్ అండి, మీరు దానిలో వెళ్ళకండి అని చెప్పేసి, ఓకేనా. మీరు ఎవరైనా సరే లీడ్స్ ద్వారా ఆ స్కామ్స్లో పడి లాస్ అయిన వాళ్ళు ఎంత అమౌంట్ లాస్ అయ్యారు ఏంటి అది కూడా కొంచెం నాకు కింద పెట్టండి. ఒకవేళ నా నెంబర్ లేకపోతే ఫస్ట్ నుంచి ఒక 4 days 5 days, day 7, day 10 వీడియో ఉంటుంది నాది ప్లేలిస్ట్లో, అందులో నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్స్ చూసి నాకు వాట్సాప్లో పెట్టండి, లేదంటే నా మెయిల్ ఐడి కన్ఫామ్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా మెయిల్ ఐడికైనా పెట్టండి, మీకు కన్ఫామ్గా అందరికీ చూద్దాం, ట్రై చేద్దాం. కన్ఫామ్గా మనీ రిటర్న్ బ్యాక్ వస్తుందో లేదో ట్రై చేద్దాం, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీ ప్రాబ్లమ్స్ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు, దానివల్ల పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా ఉంది ఈ వీడియో, ఓకే. సో ఎవరైతే ఇలాగా ఫెయిల్ అయ్యి, అంటే ఐ మీన్ ఇలా స్కామ్స్లో పడి జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో హెల్ప్ అయ్యిద్ది. సో వాళ్ళకి మనం ఇలాంటి
స్కామర్స్ గురించి కొంచెం దూరంగా పెడదాం. సో జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల లీడ్స్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓకే, లీడ్స్ గురించి అయితే మనం బాగా ఫోకస్ చేసి కన్ఫామ్గా ఒక మంచి వీడియో పెడదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు. సపోర్ట్, లైక్ చేయండి, అండ్ ఎవరికైతే బాగా యూజ్ ఉందో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ డౌట్ కానీ, ఓకే, మీరు ప్రాఫిట్ కానీ, ఇక్కడ మీరు లాస్ అయినా కానీ ఏదైనా సరే కింద కమెంట్ చేయండి. సో వాళ్ళకు కూడా ఒక మంచి దారి, మీరు ఏ దారి ఎంచుకున్నారో ఆ దారి వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యేదో లేదో వాళ్ళకు కూడా మనం ట్రై చేసి సెట్ చేద్దాం. నా దారి అయితే అందరికీ సెట్ అవ్వదు, అదే బై లక్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.